వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. గొల్లపూడి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బొమ్మసాని సుబ్బారావు జనవరి 5వ తేదీన మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నాం. నియోజకవర్గంలో ఉన్న పార్టీ పెద్దలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొంటారు. పార్టీని బలోపేతం చేసేందుకే ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాను. రాష్ట్రంలో ప్రజాస్వామ్యంను కాపాడేందుకు టీడీపీ పార్టీతో కలిసి పనిచేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్తాం. 2024 ఎన్నికల్లో టీడీపీ మైలవరం శాసనసభ్యుడి అభ్యర్థిగా స్థానికుడైన నాకు అవకాశం కల్పించాలి. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కోరాను. 5వ తేదీన జరిగే ఆత్మీయ సభలో నియోజకవర్గ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ప్రజాస్వామ్యంలో కొద్ది పద్ధతి గల పనిచేసేటటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. వారికి కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, తెలుగుదేశం పార్టీ విధానాలు, అట్లానే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం ఆయన చేసినటువంటి త్యాగం, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఈ ప్రభుత్వం ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం విధానాల గురించి, వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానాల గురించి ప్రజలందరికీ తెలియపరచడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే మైలవరం నియోజకవర్గంలో రాబోయే శాసనసభ పోటీలో తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేయడం కోసం అవకాశం ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, పార్టీ పెద్దల ద్వారా కూడా, జనసేన మిత్రుల ద్వారా కూడా చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన ఉద్దేశం, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో, వారు ఏ విధానాలు, ఏ మేనిఫెస్టో అయితే ప్రకటిస్తారో అదంతా ప్రజల ముందుకు తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీని గెలిపించి మరలా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడటం కోసం ఏర్పాటు చేసినటువంటి సభ ఇది. దీన్ని విజయవంతం చేయవలసిందిగా మైలవరం నియోజకవర్గ ప్రజానీకాన్ని, తెలుగుదేశం జనసేన కార్యకర్తలని, ముఖ్య కార్యకర్తలు అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. మీ అందరి ద్వారా ఈ నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేయడానికి ప్రయత్నం చేయడం కోసమే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది.